ఏపీలో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ప్రధానంగా గ్రామీణ సమస్యలపైనే ఫోకస్ పెంచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను గలమెత్తిన ప్రజా సమస్యల్ని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెచ్చారు. పల్లె పండుగ, అడవి తల్లి బాట వంటి మహత్తర కార్యక్రమాలతో జనసేనాని పేదల సమస్యలు తీరుస్తున్నారు. గిరిపుత్రుల అభివృద్ధి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రైన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. జనసేన తరపున గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఓ పెద్ద కార్యక్రమాన్నే చేశారు. అయితే తాను అధికారంలోకి రాగానే రోడ్ల పరిస్థితి మారుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇన్నేళ్లుగా రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల గిరిజన ప్రాంతాల్లో జనసేన అధినేత పర్యటించారు. స్వతంత్ర భారతదేశంలో కనీసం రవాణా లేని అనేక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. తాజాగా ఇప్పుడు పూర్తి చేసిన కొన్ని రోడ్లకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా పవన్ షేర్ చేశారు. గిరిజన గ్రామాలకు, పీవీసీటీ ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశంతో పీఎం జన్మన్ పథకం ద్వారా అల్లూరి జిల్లాలో లక్కవరం నుండి చీదిగొండి వరకు దాదాపు 87 లక్షల వ్యయంతో 1 కిలోమీటర్ మేర రహదారి నిర్మించడం జరిగిందని పవన్ తెలిపారు. ఒక్క ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారమైనట్లు పవన్ పేర్కొన్నారు. దీంతో పవన్ నాయకత్వం, పరిపాలనా విధానంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ ని మరో అల్లూరి సీతారామరాజుతో పోలుస్తూ జన సైనికులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.